కాంగ్రెస్ సర్కారుపై నిజామాబాద్ జిల్లా రైతులు కన్నెర్ర చేశారు. సర్కారు తీరును ఎండగడుతూ ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆందోళన బాట పట్టారు. క్లాక్ టవర్ దగ్గర రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కొనుగోలు కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యాన్ని చూపిస్తూ కంటతడి పెట్టుకున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి తరుగు లేకుండా యుద్ధ ప్రాతిపదికన కాంటా వేయాలన్నారు. రైతుల ఆందోళనతో ఆర్మూర్ నిజామాబాద్ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవీందర్, చెప్పండి, కాంగ్రెస్ సర్కార్పై నిజామాబాద్ జిల్లా రైతులు కూడా కన్నెర్ర చేస్తున్నారు. క్లాక్ టవర్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు, రాస్తారోకో చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా 2 రోజుల నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీసం రైతులకు సరిపడేటువంటి టార్పాలిన్లు కానీ, గన్ని బ్యాగులు కానీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం వ్యవసాయ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పవచ్చు. దాదాపుగా 2 నెలలు గడుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యి ఇంకా కొనుగోలు చేస్తున్నారు. ఒక కాంటాలైన ధాన్యాన్ని తరలించడంలో, అదేవిధంగా ఈ గన్ని బ్యాగులు నిల్వ ఉంచడంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హమాలీలను కాంట చేయడానికి ఉంచకుండా ప్రభుత్వం కేవలం నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా ఇప్పుడు యాసంగి ముంచింది. వానాకాలం పంటకు సంసిద్ధమవుతున్న తరుణంలో ఇంకా యాసంగికి సంబంధించిననే కాంటాలు వేసుకుని ఉంటే రేపొద్దున వర్షాలు పడుతున్నాయి, ఋతుపవనాలు తొందరలోనే వస్తాయని వాతావరణ శాఖ చెప్తున్నది. ఈ నేపథ్యంలో కాంటాలు సకాలంలో చేయకుండా తాత్సారం చేయడం వల్ల చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రవీందర్, ఇప్పుడు చూసుకుంటే రవీందర్, ఒక దిక్కు మొలకెత్తిన విత్తనాలన్నీ కూడా వాళ్ళు అట్లా పెట్టుకొని కనిపిస్తుంది. మరి ఎందుకని ప్రభుత్వం ఇట్లా చూస్తుంటే కూడా ఎందుకని కొనుగోలు ఇంకా స్టార్ట్ చేయట్లేదు? అసలు ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదా? అంత నిజంగా మొలకెత్తి రాస్తారోకో చేస్తున్న ధాన్యాన్ని చూడట్లేదా ప్రభుత్వం? అసలు రైతులు ఎందుకు పట్టించుకోవట్లేదు? రైట్ ప్రియా, మీరు అన్నట్టుగానే దాదాపుగా కళ్ళాలలో ధాన్యం, రైతుల కళ్ళల్లో కన్నీరు స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో 45 రోజులు గడుస్తుంది. ఆర్మూర్లో ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ సంబంధించిన డిగ్రీ కాలేజ్ సముదాయంలో ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రంలో పూర్తి స్థాయిలో నడక నడుస్తుంది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ, గన్ని బ్యాగులు కానీ, అమాలీలు కానీ లేవనే విచిత్రమైన సాకులు చెబుతూ తాత్సారం చేయడం వల్ల రైతులు సకాలంలో కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన దత్తనదకన ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడవడం వల్ల ఒకవేళ ఇది కాంటా అయినా కానీ ఈ ఉన్నటువంటి కాంటాకు సంబంధించిన చేసుకున్నటువంటి గన్ని బ్యాగులు, అదేవిధంగా రైస్ బస్తాలను ఇక్కడ నుంచి తరలించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటు వర్షాలు విపరీతంగా కురిశాయి. నిన్న కురిసింది